హలో, గుడ్ మార్నింగ్. మేమైతే చూడండి సండే రోజు మా సైడ్ అయితే బోనాలు అయినాయి. మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. పరమాన్నం నైవేద్యంగా తీసుకెళ్ళాను. అప్పటి వరకు ఇంకా టెంపుల్ తీయని లేదు. నేనే వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారికి అలంకరించుకొని చూడండి అమ్మవారికి చీర అయితే బాగానే కట్టించాను. చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు. పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్కి ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాను. నేనైతే లోపలైతే నీట్గా క్లీన్ చేసేసి నేనే ఫస్ట్ దీపారాధన చేశాను. చూడండి పోచమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ అది వచ్చేసి, అలాగే దుర్గమ్మ టెంపుల్ కూడా మేము వెళ్ళాము. ఫస్ట్ దీపం నేనే పెట్టాను. చూడండి లోపలైతే మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకైతే వెళ్ళాలని దీపం ముట్టించి బయటకైతే మేము వచ్చాము. చూడండి బాగానే ఉందా, నేను ఎలా అలంకరించానో చూడండి. అగరబత్తి ముట్టించేసి లోపల నైవేద్యం సమర్పించి బయటకైతే మేము వచ్చేసి బయటైతే కూర్చున్నాము. చూడండి కొబ్బరికాయ కొట్టి బయటైతే మా పిల్లలతో కూర్చున్నాం. నైట్ అయితే బోనాలు అయితే బాగానే తీశారు. చూడండి గుడిని అయితే బాగానే అలంకరించారు. ఫుల్ బోనాలు వచ్చాయి. చీకటి అయిపోయింది కదా, లైట్ వెలుగుకి కరెక్ట్గా కనిపించలేదు. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. మా టెంపుల్ నచ్చిందా? ఇది వచ్చేసి దుర్గమ్మ టెంపుల్. దుర్గమ్మ టెంపుల్ దగ్గరనే బోనాలు అయితే తీశారు. చూడండి ఎలా కనిపిస్తుందో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి, తప్పకుండా చేయండి. మా బోనాలు వచ్చేసి 100 దాకా వచ్చినాయి. అందులో కనిపించట్లేదు, చీకటి ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, కమెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారిలాగా ఏమంటారు చూడండి. బోనాలను చూసి మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. బాగానే వచ్చినాయి బోనాలు. ఒక్కొక్కరు శివసత్తులు అంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. అందులో కనిపించట్లేదు ఆ జనాలలో. ఆమె ఉందే చూడండి, వైట్ సారీ కట్టుకుంది, ఆమె ఊగుతుంది. ఇంకేమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.